చూడండి మొత్తం గుహ లోపలికి పోవాలి కిందికి కొద్దిగా జాగ్రత్త దిగాలి. ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్ శ్రీకాంత్? మొత్తం గుహ లోపల వాటర్ లోపల వెళ్తున్నాము. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. ఇటొకటి ఉంది లోపల ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వచ్చేసి డే 6. మేమైతే నైట్ ఇక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకున్న తర్వాత మార్నింగ్ అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాము. ఎప్పుడైతే మేము ఇక్కడనే లగేజ్ ని ప్యాక్ చేసి రూమ్ లో వదిలేసి ఫస్ట్ మేము యాగంటి, దాని తర్వాత ఇంకొకటి బ్రహ్మం గారి ఒకటి ఉంది, కాలజ్ఞానం రాసిన ప్లేస్ ఉంది. ఇవి రెండు కవర్ చేసి మళ్ళీ రూమ్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని దాని తర్వాత నందవరం అని ఉంటుంది. నందవరంకి వెళ్ళి ఆరు నుంచి జోగులాంబ వెళ్తాము. జోగులాంబ నుంచి డైరెక్ట్ హైదరాబాద్. ఇదంతా ఈ రోజే మనకి అరౌండ్ ఒక 300 to 350 కిలోమీటర్స్ వస్తుంది. సో ఒక సింగిల్ రైడ్ లో మనం అయితే కొట్టాలి. ఇదే మన టాస్క్. సో రైడ్ మంచిగా కావాలని కోరుకుంటున్నాము. మా వాళ్ళు ఇక్కడనే రూమ్ కి దగ్గరలోనే టిఫిన్ అయితే చేస్తారు ఇక్కడ. సో మేము టిఫిన్ తినేసి నెక్స్ట్ అయితే మేము ఇక్కడికి వెళ్ళిపోతాము. మా బైక్స్ మార్నింగ్ ఇక్కడనే పార్క్ చేసినాము. 2 బైక్ మార్నింగ్ పార్క్ చేసేసినాము. అసలు ఈ దోశ చాలా బాగుంది. మీరు ఎంత అనుకుంటున్నారు? యాక్చువల్ గా నార్మల్ గా మనం దీని దగ్గర 70, 80, 120 రూపీస్ ఉంటుంది. జస్ట్ 15 రూపీస్ అంట. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అరే ఎన్నో దోశలు అనేది అంకిత్? ఇది 3వది. నేను ఇంకోటి వేయించుకుంటున్నా. వీంది 4వది. అసలు 15 రూపాయలకి నన్ను చూసిరా దోశ. అక్కడ చాలా బాగుంది. ఈ తెల్లిపాయ కారం చాలా బాగుంది. ఇంత తక్కువకి ఎట్లా ఇస్తారా అంటే మీరు? 15 రూపాయలకే ఇక్కడ బరువు అంటారు. ఒక్కో దగ్గర 70, 120 రూపీస్ కూడా ఉంటుంది. 70 రూపాయలు, 120 రూపాయలు కూడా ఉంటాయి. ఆమె వెళ్ళలేక ఈ అంగడి పెట్టుకుని ఇక్కడ ఉంది. ఈరోజు సండే కాబట్టి నేను లేకపోతే నేను పనికి వెళ్ళిపోతా. మేము ఇప్పుడు 11 దోశలు తిన్నాము. సో ఎంత ఉంటుందో గెస్ చేసి ఉంటారా? మొత్తం 11 గేసలకి 165 రూపీస్ అయింది. 200 ఇచ్చేసాయి. తీసుకోండి. థ్యాంక్ యూ ఆంటీ. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక మనమైతే గుడి లోపలికి వచ్చేసాము. ఇది బ్రహ్మం గారి గుహ అంట. సో మనం ఇప్పుడు గుహ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్ ఇది. అయ్యో చాలా మంది జనాలు ఉన్నారు. కాలజ్ఞానం ప్రవేశ గుహ. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 10 రూపీస్. ఇక మొత్తం కిందికి వెళ్ళిపోవాలి. చూడండి చాలా మంది ఉన్నారు. చూడండి మొత్తం గుహ లోపలికి పోవాలి కిందికి. కొద్దిగా జాగ్రత్త దిగాలి. మెట్లు మరీ పైకి ఉన్నది, జారుతుంది. వీడియో కొద్దిగా కిందికి అంగేసి వెళ్ళిపోవాలి. వాటర్ మొత్తము గుహ లోపలికి పోతున్నాము. అయితే బ్రహ్మం గారు ఇక్కడనే కాలజ్ఞానం రాస్తారంట. ఈ గుహ లోపలికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే లోనికి దారి మొత్తం వంగి పోవాలి. చూడండి మొత్తం వంగి పోవాల్సింది. వాటర్ లోపల పోతున్నాము. చాలా సూపర్గా ఉంది. అసలు ఎంత బాగుంటుంది అనుకోలేను. మొత్తం వంగి పోతున్నాము. అసలు కనిపిస్తుందో లేదో. లైట్ వేస్తాను, ఫోన్ లైట్. చూడండి మొత్తం గుహ లోపల మొత్తం వంగిపోతున్నాము. కింద వాటర్ ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా ఉంది. క్రేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అరే ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్ శ్రీకాంత్? దారే మామ మొత్తం గుహ లోపల వాటర్ లోపల వెళ్తున్నాము. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. యాగంటికి ఈ విధంగా యాగంటికి అంటే ఇది దారి. ఇటొకటి ఉంది. చాలా బాగుంది అసలు.
ఇది యాగంటికి దారంట. ఈ విధంగా ఈ గుహ లోపలికి నుండి వెళ్తే 14 క్షేత్రాలు ఉండేవి అంట. అంటే దర్శనాలు 14 క్షేత్రాలు వెళ్ళొచ్చు అంట ఈ గుహ లోపల నుంచి. చూడండి ఇట్లా వెళ్తే ఆమె ఈ సైడ్ గా వచ్చి చూసింది నుంచి అక్కడ తాడి చెట్టు నింది. ఆ తాడి చెట్టు సాగు చేసుకొని అక్కడ చెప్తా ఉన్నింది. ఆమె అక్కడి నుంచి బ్రహ్మం గారు ఇందాక మీకు చూపించిన కదా బ్రహ్మం గారు ఇక్కడనే కూర్చొని కాలజ్ఞానం రాసింది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారు ఉపయోగించిన కోనేరు. ఇక్కడనే స్వామివారు స్నానం చేసేదంట. ఈ వాటర్ ఎప్పటికీ దీంట్లో వాటర్ వస్తూనే ఉంటాయంట. ఇది శ్రీశైలానికి దారి అంట. ఇట్లా మొత్తం వెళ్తే గుహ శ్రీశైలంకి వెళ్ళిపోవచ్చు. కింద నుంచి ఈ వాటర్ కొన్ని ఇగో ఇది మహానందికి దారి. చూడండి ఈ గుహల నుంచి మొత్తం ఇట్లా వెళ్తే మహానందికి వెళ్ళిపోవచ్చు. మొత్తం వాటర్ల నుంచి వెళ్ళిపోతున్నాము, బయటకు వెళ్ళిపోతున్నాము. ఇగో ఇప్పుడు మీరు చూసిన గుహాలన్నీ 14 పుణ్యక్షేత్రాలకు దారి ఉంది. ఇక్కడ నుంచి మహానంది, శ్రీశైలం, యాగంటి ఇట్లా ఇక్కడ నుంచి కూడా రాయలేరు కానీ ఇక్కడ నుంచి కూడా ఒక పుణ్యక్షేత్రంకి దారి ఉంది. అందరు ఎక్కడికి వెళ్తారు, పైకి వెళ్ళిపోతున్నారు. ఇగో ఇక్కడ నుంచి మొత్తం రాళ్ళ మధ్య నుంచి చెట్లు వేసి చూడండి. పైకి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే మనం కింద దర్శన వాటర్ ఉంటాయి కదా అవి స్లిప్ అవుతాయి. మొత్తం బయటకు వచ్చినాం. ఇగో మొత్తం ఫుల్ చెమటలు వస్తున్నాయి. లోపల ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది. ఇందాక మీరు చూసారు కదా అక్కడ బ్రహ్మం గారి గుహ. అయితే బ్రహ్మం గారు ఇక్కడ గుహలో కాలజ్ఞానం రాశారు. ఓన్లీ ఇక్కడ కాలజ్ఞానమే రాశారు. అయితే ముందు మేము వెళ్దాం అనుకున్నాం చూడు, అది బ్రహ్మం గారి కోట, బ్రహ్మం గారి మఠం. సారీ, ఆ మఠంలో ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ జీవ సమాధి అయ్యిండు. సో కాలజ్ఞానం రాసింది మాత్రం ఇక్కడనే. ఇది బంగినపల్లిలో ఉంది గుడి. ఎవరైనా రావాలనుకుంటే రండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ గా యాగంటికి వెళ్ళిపోతున్నాము. యాగంటికి వెళ్ళి యాగంటి నుంచి నెక్స్ట్ నందవరం వెళ్తాము. ఇక్కడైతే గుడి చాలా బాగుంది. ఇక్కడ బంగినపల్లిలో ఉన్న రవ్వలకోటలో ఉన్న బ్రహ్మం గారి గుహ లోపలికి కంపల్సరీ మీరు రావాలి.